హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎలా ఉన్నారండి అందరూ? సో బాగా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. ఐ హోప్ అందరూ బాగా ప్రిపేర్ అవ్వాలి. సో ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2026 యొక్క ఎగ్జామ్ రాస్తున్నారో, గ్రాడ్యుయేట్ లెవెల్ అండి. సో మనకి ఎగ్జామ్ తెలిసిందే కదా. ఎగ్జామ్ వచ్చేసి 16 మార్చ్ 2026 ఎగ్జామ్ అయితే ఉంది. ఇంకా హార్డ్లీ మనకు చూసుకుంటే 10 డేస్ మాత్రమే ఉందండి. అంటే 12 డేస్ ఉంటుంది. అటు ఇటు ఒక 2 డేస్ వదిలేసినా కూడా సో 10 డేస్ అయితే ఉంది ఇంకా ఎగ్జామ్కి. సో ఇంకొక వితిన్ 2 to 3 డేస్లో మనకి 2 to 3 డేస్లో అనేది ఎగ్జామ్ స్లిప్ అనేది అదే ఎవరికైతే ఎగ్జామ్ ఉంటుందో వాళ్ళకి ఇంటిమేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. చెక్ చేసుకుంటూ ఉండండి వితిన్ 1 to 2 డేస్లో. ఓకేనా? అంటే సిటీ ఏ సిటీలో పడింది అనేది మనకి తెలుస్తుంది. ఓకే. సో వితిన్ 4 డేస్ బిఫోర్ వచ్చేసి మనకి ఎగ్జామ్ సెంటర్ తెలుస్తుంది. ఓకే. సో ఇప్పుడైతే అది కాదండి, నేను చెప్పాలనుకుంది ఏంటంటే, సో చాలా తక్కువ టైం అయితే ఉంది మనకి. నెంబర్ ఆఫ్ డేస్ వచ్చేసి 10 డేస్ మాత్రమే ఉన్నాయి. సో ఈ 10 డేస్లో ఉన్నప్పుడు మనం 10 డేస్ మాత్రమే ఉంది కాబట్టి మోస్ట్లీ మనం రివిజన్ చేయడానికే ట్రై చేయాలి. కొత్త చాప్టర్స్ అనేవి, న్యూ చాప్టర్స్ అనేవి మనం ప్రిపేర్ అవ్వకూడదు. న్యూ చాప్టర్స్. సో న్యూ చాప్టర్స్ అనేవి మనం ప్రిపేర్ అవ్వకూడదు. మోస్ట్లీ మనం ఏవైతే ప్రాక్టీస్ చేసామో ఇన్ని రోజులు అండ్ ఏవైతే ఏ సిలబస్ అయితే ప్రిపేర్ అయ్యామో అది ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రివైజ్ చేసుకోండి. ఈ 10 డేస్లో మీకు టూ టైమ్స్ కనుక రివైజ్ చేయగలిగితే చేయండి. 3 టైమ్స్ చేయగలిగినా చేయండి. తప్పైతే ఏం లేదు. రివైజ్ చేయడం వల్ల బాగా గుర్తుంటాయి. ఓకే. ఇప్పుడైతే న్యూ చాప్టర్ అనేది ముట్టుకోకండి. ఓకేనా? సో మనకి టైం అయితే వెరీ లెస్ అండి, చాలా తక్కువ ఉంది. మనకున్న టైం 10 డేసే. సో నేను ఒక ప్లాన్ అనుకుంటున్నానండి. సో ఆ ప్లాన్ ఏంటనేది మీకు చెప్తాను. ఫస్ట్ ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్పిన తర్వాత మీకు ఆ ప్లాన్ అనేది నేను చెప్తాను. సో మీరు ఓకే అంటారా లేదా ఎస్ ఆర్ నో అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. లేదంటే ఎక్కువ లైక్స్ వచ్చినా కూడా నేను ఆ ప్లాన్ అనేది మనకి వర్కౌట్ చేస్తాను. ఓకేనా? సో ప్లాన్ ఏంటో కూడా చెప్తానండి. ఈ 10 డేస్ ఉన్నాయి కదండి, ఈ 10 డేస్కి రేపు నుంచి అంటే 15th మార్చ్ నుంచి డే వైజ్గా డైలీ టైం టేబుల్ లాగా, అంటే నేను ఒక 2 to 3 డేస్ డైలీ టైం టేబుల్ పెట్టేస్తాను. అది అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ టైం టేబుల్, అంటే ఈ 10 డేస్లో ఏమేమి ప్రిపేర్ అవ్వాలనేది చెప్పేసి ఒక టైం టేబుల్ అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను, డైలీ టార్గెట్స్ లాగా. సో అప్పుడైతే మనం కంప్లీట్ చేయడానికి ఎక్కువ స్టెప్స్ పెట్టుకొని కంప్లీట్ చేస్తే క్విక్గా రివిజన్ అయిపోతుంది, బాగా కంప్లీట్ చేయండి. ఈ 10 డేస్కి అయితే నేనైతే టార్గెట్స్ ఇద్దాం అనుకుంటున్నానండి. బిఫోర్ 2 డేసే కంప్లీట్ అయిపోతాయి మనకి ఎగ్జామ్స్. ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి బిఫోర్ 2 డేసే. సో మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి, ఎస్ ఆర్ నో. ఆర్ నేను పోల్ కూడా పెడతానండి మన టెలిగ్రామ్ ఛానల్లో, అక్కడైనా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇన్ కేస్ మీరు చేయండి అంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. ఓకేనా? ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఎక్కువ లైక్స్ కనుక వస్తే వీడియో అనేది చేస్తాను. ఓకేనా? సో ఇంకోటి ఏంటంటే మనకి ఈ 10 డేస్లో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా చెప్తాను చూడండి. ఈ 10 డేస్లో మనం ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? మార్క్ టెస్ట్లు అయితే రాయండి, వాటి అనాలిసిస్ అయితే చేయండి. సో ఈ 10 డేస్ మీరు ఎన్ని కుదిరితే అన్ని మార్క్ టెస్ట్లు అయితే రాయండి అండ్ అనాలిసిస్ చేయండి. ఫస్ట్ మనం రివిజన్ చేయాల్సింది హై వెయిటేజ్ టాపిక్స్ అండి. ఇవి కంప్లీట్ చేసిన తర్వాత మిగిలిన బ్యాలెన్స్ అనేది రివైజ్ చేయండి. సో దీని అకార్డింగ్గా మనకి హై వెయిటేజ్ అకార్డింగ్గానే మన టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేస్తాను, ఈ 10 డేస్ డైలీ టార్గెట్స్ అనేది. సో మీరేమంటారో కామెంట్ చేయండి. ఓకేనా? వితిన్ టైంలో మనం రివిజన్ చేసుకోవాలి. సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రివిజనే మనకి సక్సెస్ కీ లాంటిది. సో రివిజన్ అనేది కంపల్సరీ, చాలా చాలా ఇంపార్టెంట్. సో మెయిన్లీ భయపడకండి, టెన్షన్ పడి ఇప్పుడు హెల్త్ ఖరాబ్ చేసుకోకండి. ఓకేనా? మీకు అయినంత వరకు రివైజ్ చేయండి, మార్క్ టెస్ట్ రాయండి, వాటి అనాలిసిస్ చేస్తూ ఉండండి. ఓకే. సో